today the topic is the love. ఈ రోజు వాక్య అంశము ప్రేమ. On this planet Earth, భూమిపైన we find four kinds of love. 4 రకాలైన ప్రేమలు కనుగొంటున్నాం. In Greek word, it's said in different meanings. గ్రీకు పదములో 4 విధములుగా చెప్పబడి ఉంది. Storge is the first one. మొట్టమొదటిగా స్టోర్జ్ అనేటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. Second one, రెండవది it's called philia or phileo. It's a love between friends and relatives. అది ఫిలియా లేక ఫిలియో అని పిలువబడుతుంది. అది బంధువుల మధ్య లేక స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. And the third one, మూడవది eros. Eros, it's a carnal love. It's a sexual love. ఈరోస్ అనేది అది శారీరక సంబంధమైనటువంటి మోహించేటువంటి ప్రేమ. Another one, it is called agape. మరొక ప్రేమ ప్రత్యేకమైనది, విలువైనది అగాపే ప్రేమ అని పిలువబడుతుంది. So different kinds of loves are there. రకరకములైన ప్రేమలు ఉన్నాయి. God has put love into every heart. దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమయునని కనుక లోకంలో ప్రతి హృదయంలోనూ ప్రేమను పెట్టాడు. Without love, nobody can live. మరి ప్రేమ లేకుండా ఎవరు బ్రతకలేరు. Not the love which you see in attractive love outside. ఈ లోకంలో ఆకర్షణలో కనబడే ప్రేమ కాదు. But the real love is different. కానీ నిజమైన ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది. The family love is different. కుటుంబపు ప్రేమ ఒక విధంగా ఉంటుంది. Love between friends is different. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ఒక విధంగా ఉంటుంది. And the love between opposite sex is different. మరి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా మరొక రకంగా ఉంటుంది. Which love is permanent? మరి ఏ ప్రేమ శాశ్వతమైన ప్రేమ? Which love will help you? ఏది నీకు సహాయపడగలదు? What kind of love will edify the soul? ఏ విధమైనటువంటి ప్రేమ నీ ఆత్మకు క్షేమమునిస్తుంది? Storge is the first one. మొట్టమొదటిగా స్టోర్జ్ అనేటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. The love of family, it's called storge. కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమను స్టోర్జ్ అని పిలుస్తున్నారు. అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి ఫ్యామిలీలో. అస్సలు రావన్నాడట ఒక పెద్ద ఆయన. మాకు పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు ఏనాడు గొడవే లేదు అని కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు వాళ్ళిద్దరు ఆ చైర్ల మీద కూర్చున్నప్పుడు, ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకుని 42 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారా దాంపత్య జీవితంలో అని అడిగితే పెద్ద ఆయన చేయట్టాడంట. అయ్యా రెండు అని పిలిచారు. ఇదిగో కొత్తగా పెళ్ళైన వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండేలాగా 2 మంచి నీతి బోధలైన చెయ్యండి అని అంటే, అతను మైక్ తీసుకొని వాళ్ళిద్దరిని ఇలా చూసి, అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, నా మాట విని అలా బతకండి, మీరు బాగుంటారు. మీ ఆంటీకి నాకు వివాహం అయిన తర్వాత ఇప్పుడు 42 సంవత్సరాలు మా దాంపత్య జీవితంలో ఏనాడు గొడవే లేదు. 42 సంవత్సరాలు కలిసి ఉన్న ఈ భార్యాభర్తల్లో ఒక్క రోజు కూడా గొడవే రాలేదంటే కాంగ్రిగేషన్ అంతా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది. బతకంటే అలా బతకండి, దంపతులు అంటే అలా జీవించాలి. మీ ఆంటీ నన్ను చూడండి, ఏ రోజు కూడా అసలు మీ ఆంటీ నా మాట కాదందు, నేను ఆమెను ఏనాడు కాదన్ను, చిలక గోరెంకల్ లాంటి వారు అన్నాడట. మంచి నీతి బోధలు చేసి అంకుల్ గారు చేసి దిగుతుంటే ఆ లేడీస్లో ఈయన భార్య అంటే ఆంటీ గారు లేచి నిలబడ్డారు. కిందకి రా, నీ పని చెప్తాను, గొడవ పడిన రోజు అంటూ లేదు, స్టేజ్లోకి నీతులు చెప్తావా నువ్వు, ప్రతిరోజు నీతో గొడవే కదా నాకు అంటుందట. ఆంటీ అలా మాట్లాడుతుంటే అంకుల్ ఇటు పడి పారిపోతున్నాడు. యవనస్తులు వెళ్ళి ఆపారట. ఏంటి అంకుల్, నువ్వు చూస్తేనేమో స్టేజ్ మీద అలా అన్నావు, ఆంటీ చూస్తేనేమో నువ్వు రోజు గొడవ పడుతున్నావట. ఏంటంటే ఆంటీ అప్పుడే వస్తా అనుకోలేదు, ఆ మేకప్ కొడుతుంటే పరిగెత్తుకొచ్చి చెప్పేశాను. ఒకప్పుడు ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ప్రారంభిస్తారు. దేవుని ప్రజలరా, ఇల్లు మారాలి, జీవితాలు మారాలి, దేవుని ప్రేమ కలిగి మనం బతకాలి. Hatred belongs to devil, love belongs to God. ద్వేషం అనేది సాతానుకు చెందినదైతే ప్రేమ దేవునికి చెందినది. What do you want? మీరు ఏది కోరుకుంటున్నారు? Live in love. ప్రేమలో జీవించండి. Second one, రెండవది, it's called philia or phileo. It's a love between friends and relatives. అది ఫిలియా లేక ఫిలియో అని పిలువబడుతుంది. అది బంధువుల మధ్య లేక స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. When you say friend, 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 end is there. ఫ్రెండ్ అనే పదములోనే ఎండ్ అనేటువంటి మాట కూడా ఉంది. This love has an end. ఆ ప్రేమకు ఇంకా అంతం ఉంది. Some people say I have boyfriend love also will end. End is there. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే బాయ్ ఫ్రెండ్ ప్రేమ కూడా ఒక రోజు అంతమై ముగుస్తుంది. Girlfriend love also will end because end is there. గర్ల్ ఫ్రెండ్ ప్రేమ కూడా ఇక అంతమై ముగుస్తుంది, ఎందుకంటే ఎండ్ అంతం ఉంది. There is an end for every love. ప్రతి ప్రేమకు అంతం ఉంది. But endless love is Jesus Christ love. కానీ అపరితమైనటువంటి నిత్యం ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. Love of Jesus will never end. యేసు ప్రేమకు అంతము లేదు. It is forever. అది నిరంతరం ఉండేది. It will never fade away. అది ఎన్నడూ గతించిపోదు. And the third one, మూడవది eros. It's a carnal love. It's a sexual love. ఈరోస్ అనేది అది శారీరక సంబంధమైనటువంటి మోహించేటువంటి ప్రేమ. And the eros, the love is different love. ఏరోస్ అనేటువంటి ప్రేమ విచిత్రమైన ప్రేమ. ఈ ప్రేమలన్నిట్లో మోస్ట్ డేంజరస్ లవ్ ఏది చెప్పండి? ఈరోజు అనండి గట్టిగా.
many young people, teenagers, when they fall in this love, అనేక మంది యవనస్తులైనటువంటి వారు యవనస్తులు ఆ ప్రేమలో పడినప్పుడు, ఎప్పుడైతే ఇలాంటి ప్రేమలో పడతారో వాళ్ళకి ఇక ఇంట్లో ఉండబుద్ది, చదువు బుద్ధి, పని చేయబుద్ది, ఒకటే ప్రేమాయణం దోమాయణం, ఒకటే ఫోన్లు పట్టుకొని గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఇది పట్టిందంటే వాళ్ళ జీవితంలో సగం నష్టపోతారు పిల్లరా. వాళ్ళు కళ్ళు తెరిచేలోగా చాలా లాస్ అయిపోతుంది. ఆకర్షణీయమైన ప్రేమను వదిలిపెట్టి నిజమైన ప్రేమలోకి అడుగు పెడితే అది మీకు ఆశీర్వాదం. 20 yearsలోగా ప్రేమ 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 అనే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ ప్రేమకి గురైపోతున్నారు. ఈరోజు అనే ప్రేమ ఎంతో మందిని బలి తీసుకుంది, ఎంతో మంది జీవితాలు భూమి మీద లేకుండా చేసింది, అనేక మంది నిండు ప్రాణాలను బలికొన్నటువంటి ప్రేమ ఇదే. ఆకర్షణ కొరకు ఏదో ఒకటి కోరిక తీరేదాకా సెల్ ఫోన్ ఇస్తానే ప్రేమ, చైన్లు ఇస్తానే ప్రేమ, డ్రెస్సులు కొనిస్తానే ప్రేమ, రకరకాల ప్రేమ. ఇంట్లో లేకపోయినా అమ్మ దగ్గర ఉన్నవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఈ ప్రేమ పట్టిందంటే ఇది పిచ్చి పట్టిందా, ఇక వీడిని పట్టుకోలేము. ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలియదు, రాత్రి ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. సో దిస్ ఈజ్ అ వింత ప్రేమ. కనుక దీనిలో నుండి బయటికి రావడం చాలా అవసరం. 2 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతాయి. అమ్నోను అనేవాడు మోహంలో పడ్డాడు, అది ప్రేమ అని అనుకున్నాడు. ప్రేమ అనుకుని ఆ అమ్మాయి కావాలని చెప్పి ఒకటే పేచి పెట్టాడు. లాస్ట్కి ఆ అమ్మాయి దొరికిన తర్వాత, ఇతను కోరిక తీరిన తర్వాత ఎంత ప్రేమించాడో అంత ద్వేషించి చంపాలనుకున్నాడట. చూసారా, ఈరోజు అనేటువంటి ప్రేమ అలాంటిది. ఈ ప్రేమ కోరిక తీరేదాకా ఇక ఏమి అక్కర్లేదు, జీవితం అంతా వాళ్ళు అన్నట్టుగా జీవిస్తారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళని చంపడానికి వెనకాడరు. రకరకాలైన ద్వేషాలతో కూడిపోయిన ప్రేమ ఈరోజు. దిస్ కైండ్ ఆఫ్ లవ్ has put down many people died, many people they end up their life because of this attractiveness. It's a carnal love, it's a sexual love, it's not real love. ఈ విధమైనటువంటి ప్రేమ అనేక మందిని నాశనం చేసింది. అనేక మంది తమ జీవితాలు ఆత్మహత్యతో ముగించుకున్నారు. ఈ ఎరోస్ అనేటువంటి ప్రేమ శరీరపు వ్యామోహంతో ఆకర్షణ వల్ల కలిగేటువంటి ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. ఓ పాప ఏడ్చుకుంటూ వచ్చింది, చాలాసేపు చెప్పట్ల సమాధానం. అమ్మ చెప్పమ్మా ప్రార్థన చేస్తాను అన్నాను. ఎవలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంది. నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, ఇంత చిన్నదానివి, నువ్వు చెప్పుకోలేనంత సమస్య నీకేముంటుందమ్మా చెప్పు. మరండి నాకంటే ఒక అబ్బాయి అండి లెటర్ రాశాడండి, వాడికి అడ్రస్ దొరక రాసి ఉంటాడమ్మా అని చెప్పాను. అలా కాదు పాస్టర్ గారు, రక్తంతో రాశాడు చూడండి అని చెప్పాను. వాడికి ఇంకు దొరక రాశాడు నీకు, కాబట్టి రక్తంతో రాసి ఉంటాడు, డోంట్ వరీ అని చెప్పాను. మళ్ళా ఏడుస్తూ చెప్పింది, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడంట, నేను లేకపోతే భోజనం చేయడట. నువ్వు ఊరికే వాళ్ళు చెప్పే మాటలు విని నువ్వు చదువు పక్కన పెట్టి, అమ్మ నాన్న నేను ఎందుకు పంపిస్తారు కాలేజ్కి, మరి చదువుకోవడానికా వాళ్ళు వీళ్ళు రాసిన లెటర్ చదవడానికా? లేదండి చదువుకోవడానికి. మరి వీళ్ళు బాగా చదువు, జ్ఞానాన్ని సంపాదించు, ప్రతి సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించు, బుద్ధి జ్ఞానాన్ని వివేకాన్ని పెంచుకో. ఆ 20 దాటాకో 25కో 25 లోపో నీకు వివాహం జరుగుతుంది, అంతవరకు నువ్వు ప్రార్థన విశ్వాసంతో ముందుకు సాగుమని చెప్పన్నాం. అలాగే BSc నర్సింగ్ అయింది, ఆమెకు ఉద్యోగం వచ్చింది, ఐర్లాండ్ వెళ్ళింది, ఇప్పుడు ప్రస్తుతం 4 లక్షల పైన జీవితం సంపాదిస్తూ ఉంది. భక్తిపరుడైనటువంటి వ్యక్తితో వివాహం జరిగించారు, ఇప్పుడు కుటుంబం స్థిరపడింది. ఇప్పుడు ఒక లెటర్ రాస్తుంది నాకు, ఆ రోజు మీరు నన్ను గద్దించారు, ఈ లెటర్ చింపి పారేసి చదువుకోపో అన్నారు. ఆ విధంగా నేను ఆ రోజు మారు మనసు పొందాను, పరిశుద్ధాత్మ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మనసు మార్చుకున్నాను, చదువుకున్నాను. ఈరోజు నేను ఇక్కడ స్థిరపడ్డాను. నిజంగా నేను ఆ వ్యక్తినే నమ్మిపోయి ఉంటే ఆ వ్యక్తి ఈ భూమి మీద లేడండి. అతను ఒక విధమైన వైరస్ రోగం అతని బ్లడ్లో చేరి అతను ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిందండి అని చెప్పింది. నేను ఒకవేళ ఆ లెటర్స్ నమ్ముకొని పోయి ఉంటే నా జీవితం నట్టేట మునిగిపోయి ఉండేదాన్ని. దేవుడే నన్ను తప్పించాడు, అన్ని మేలు కోసమే జరిగాయి. దేవుని ప్రజలారా గమనించండి, దేవుని ప్రేమలోనికి అనేకులు నడిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉందా లేదా? దిస్ ఇస్ నాట్ రియల్ లవ్. నిజమైన ప్రేమ కాదు, ఇట్స్ అ టెంప్టింగ్ లవ్. అది మమ్మల్ని శోధించే ప్రేమ, అట్రాక్టివ్నెస్, ఆకర్షించేది. ఇట్స్ ఆపోజిట్ సెక్స్ లవ్. ఇది స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ లవ్. అది శాశ్వతమైన ప్రేమ కాదు. ఒకవేళ మీరు ప్రేమించుకునే పెండ్లి చేసేసుకున్నారు, అయితే మంచిది. అయితే మీ ప్రేమ ఇక్కడ ఉండకూడదు, ఈరోజుతో వద్దు. అలాగే ఈ ఎండ్ అయిపోయే ప్రేమతో కాదు, శాశ్వతమైన ప్రేమలో అడుగు పెడతాను. వాళ్ళు చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. When you start living in the family, you know the father's love, the family members' love. మరి కుటుంబంలో ఉంటున్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను అనుభవిస్తావు. But where can you find the love of God? మరి దేవుని ప్రేమను ఎక్కడ కనుగొనగలం? When we come to the church, మనము సంఘమునకు వచ్చినప్పుడు, then you will understand the precious love is that the God's love. అప్పుడు దేవుని ప్రేమే అన్నిటికంటే విలువైన ప్రేమ నువ్వు తెలుసుకోగలుగుతావు. The love of God, agape, is a precious above. This is the love above all other love.
ఈ దేవుని ప్రేమ అగాపే అనగా అన్ని ప్రేమల కంటే ఎంతో గొప్పది, ఉన్నతమైన ప్రేమ. Sacrificial love. త్యాగపూరితమైన ప్రేమ. Loving without any demands. ఏ విధమైనటువంటి నిన్ను ఆజ్ఞలు లేకుండా నిబంధనలు లేకుండా ప్రేమించినది. It is called agape. ఈ అగాపే ప్రేమ అని పిలువబడుతుంది. Agape, it's a wonderful love, love which seeks the highest good of others. అగాపే ప్రేమ అనగా అది ఇతరుల యొక్క మేలును క్షేమమును అత్యధికముగా కోరునది. It's unfailing love. అది విఫలము కాని ప్రేమ. Unfading love. అది ఎన్నడూ కూడా గతించిపోని ప్రేమ. Everlasting love. నిరంతరము ఉండే ప్రేమ. It's a God's love. Bible says, Jeremiah 31 verse 3, I love you with the everlasting love. అది దేవుని ప్రేమ. ఇర్మియా 31:3లో నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నానని దేవుడు అంటున్నారు. 1 John chapter 4 verse 8 says, God is love. మొదటి యోహాను 4:8 దేవుడే ప్రేమ స్వరూపి. Mark chapter 12 verse 29 to 31, love the Lord thy God with all thy heart, with all thy mind, with all thy spirit. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. Deuteronomy chapter 4:29, love thy God with all thy heart, with all thy strength, with all thy mind, with all thy spirit. ద్వితీయోపదేశకాండం 4:29 కూడా నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను ప్రేమించాలి. దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. తప్పుడు ప్రేమలో తీసి సరైన ప్రేమలో నిలబెడతాడు. నేను నరకము నుండి తప్పించేటువంటిది, అపరిశుద్ధతను తప్పిస్తుంది, పాతాళానికి పోకుండా పరలోక పట్టణం వైపు తిప్పుతుంది. ఈరోజు ఆలస్యం చేయకుండా ఏ పాపమైన నీలో ఉంటే పరుగున వచ్చి యేసు పాదాల మీద పడు. యేసు పాదాల మీద పడినప్పుడు నువ్వు క్షమించబడతావు. దయ్యాలు, దురాత్మలు, రోగాలు నీ వెంట పడకుండా నువ్వు తప్పించబడతావు. నీ పాపములు క్షమించబడతాయి. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో దిగి వస్తాడు. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ one day it will come to an end. ఈ లోకములో ప్రతిదీ కూడా ఒక దినాన అంతం అనేది దానికి ఉంది. బాయ్ ఫ్రెండ్ ఎండ్ అనండి, గర్ల్ ఫ్రెండ్ కి ఎండ్, బెస్ట్ ఫ్రెండ్ కి ఎండ్. సో ఎవ్రీథింగ్ will end one day. Mother's love may go down. ఒకవేళ తల్లి ప్రేమ అది ఆగిపోవచ్చు. Children's love may go down upon their parents. బిడ్డల ప్రేమ తల్లిదండ్రులపైన ఉండకపోవచ్చు. బంధుమిత్రుల ప్రేమ ఎలాంటిదట? నూనె ఉన్నంత కాలము వెలుగుచుండును, తర్వాత ఆరిపోతుంది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిత్యము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. బంధుమిత్రుల ప్రేమ మిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల మధ్య వెలుగుచున్నది ప్రేమ దీపం. వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలం
చప్పట్లు కొడుతూ పాడదాం. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. బంధుమిత్రుల మధ్యలో ఉన్న ప్రేమ ఎలాంటిదంటే ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నప్పుడు మన పక్కన దగ్గర నా పక్క బంధువు అంటారు. నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ అంతా అయిపోయింది, అప్పులు పాలు అయిపోయావు అంటే నాకు దూరం బంధువు అండి అంటారు. చెరువు నిండా నీళ్లుంటే కప్పలన్నీ చెరువు చుట్టూ వస్తాయి, నీళ్ళు అయిపోగానే కప్పలన్నీ పారిపోతాయి. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఏమున్నా లేకున్నా నీతో ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవ్రీబడి సే మై గాడ్స్ లవ్ ఇస్ ఎండ్లెస్ లవ్, unfading love, unfailing love, everlasting love. This kind of love we should have in this world. ఈ లోకంలో ఈ విధమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. That is why Jesus Christ came to this world, అందుకే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఉన్నారు, to share the love of God. దేవుని ప్రేమను మనకు పంచుటకు. The Greek word translated love for agape, that is the love of God. ఈ గ్రీకు భాషలో ప్రేమ అనే పదం అగాపే కాదు ఉన్నది దేవుని ప్రేమ, God's power, దేవుని శక్తి, God's wisdom, దేవుని జ్ఞానము, God's righteousness, దేవుని నీతి, God's holiness, దేవుని పరిశుద్ధత, God's love. దేవుని యొక్క ప్రేమ, Everything is included in the agape. దేవుని యొక్క సమస్తము కూడా అగాపేలో ఉన్నవి. There is power in love. ప్రేమలో గొప్ప శక్తి ఉంది, There is holiness in love. ఈ ప్రేమలో గొప్ప పరిశుద్ధత ఉంది. That is not the worldly love, but God's love. అది లోకానుసారమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ. Hallelujah. హల్లెలూయా. You should receive the agape love and share the agape love with the people, because this world doesn't show that. అగాపే ప్రేమను నీవు పొందుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రేమను ఈ లోకంలో ఇతరులకు నువ్వు పంచాలి. ఎందుకంటే లోకంలో నిజమైన ప్రేమ లేదు. The love of Christ. క్రీస్తు ప్రేమ. 1 Corinthians chapter 13 verse 4 to 8 we will read. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 4 నుండి 8 వరకు మనం చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. దేవుని ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇది దేవుని ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. అన్నిటిని తాళుకునండి, ఎన్ని బాధలు వచ్చినా తాళుకుంటుంది, తట్టుకుంటుంది. అన్నిటినీ నమ్ముతుంది దేవుని వాక్యాన్ని, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది దేవుని ప్రేమ. ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలనుకున్న వారు మీ చేతిని పైకెట్టండి. ప్రభువా, నీ ప్రేమ మాకు కావాలి, ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు, నీ ప్రేమను నేను అందరికీ పంచుతాను అన్నవారు ప్రార్థన చేసుకుందాం. Everybody say, Lord Jesus, touch my life. ప్రతి ఒక్కరు చెప్పండి, ప్రభువుని యేసు నా జీవితాన్ని తాకండి. Fill me with the Holy Spirit, నీ Lord. పరిశుద్ధాత్మతో నింపుము ప్రభువా. Anoint me, God. దేవా నన్ను అభిషేకించు. Correct my life, Father God. తండ్రి అయిన దేవా నా జీవితాన్ని సరిచేయండి. Let me have the love of God, దేవుని ప్రేమను కలిగి ఉండాలి, not the love of this world, ఈ లోకంలో ఉన్న ప్రేమ కాదు, not the worldly love, ఈ లోకానుసారమైన ప్రేమ but I కాదు. want godly love. దేవుని ప్రేమే నాకు కావాలి. I want to have the godly love. దేవుని ప్రేమ నేను కలిగి ఉండాలి. Fill me, God. దేవా నన్ను నింపండి. Anoint me, Jesus. యేసు నన్ను అభిషేకించండి. Pour your Holy Spirit on me. నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించండి. Father, I want the agape love. తండ్రి నాకు ఆగాపే ప్రేమ కావాలి. Oh Lord, I don't want to live in eros. ప్రభా ఈ రోజు అనే ప్రేమలో నేను ఉండకూడదు. I don't want to have the carnal and sexual love, ప్రభా శరీరపు వ్యామోహపు ప్రేమలో నేను ఉండకూడదు తండ్రి. but I want to have the love of God. నేను దేవుని ప్రేమనే కలిగి ఉండాలి. The love of God which will never harm anybody. దేవుని ప్రేమ ఎవరికి అపకారము చేయదు. Unfading love. అది విఫలము కాని ప్రేమ. Unfailing love. అది గతించిపోని ప్రేమ. Hallelujah. I want the everlasting love of Jesus. అటువంటి నిరంతరము శాశ్వతం ఉండే యేసు ప్రేమ కావాలి. Holy Spirit of God will come down. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నారు. You will have the eternal life. ఆయన నిత్య జీవం అనుగ్రహించే The దేవుడు. love of Jesus. యేసు ప్రేమ. Fill them with the Holy Spirit, Father God. ప్రభా పరిశుద్ధాత్మతో నింపండి నింపండి Fire of the నింపండి. Holy Spirit come upon your people. పరిశుద్ధాత్మ దేవాని ప్రజలపైకి దిగిరండి. Let your mercy come upon your people. నీ కృప కనికరము ప్రజలపైకి దిగొచ్చును గాక. Presence of God fill your people now. దేవుని ఆశీర్వాదములు ఇప్పుడే ప్రజలను నింపండి. Fill your people with the Holy Spirit. ఈ ప్రజలను పరిశుద్ధాత్మతో నింపండి. As you pray, the agape love of Jesus is coming into your heart. మీరు ప్రార్థిస్తుండగా అగాపే యేసు ప్రేమ మీ హృదయంలోనికి వస్తుంది. Unfailing love will fill your heart. అది గతించిపోని దేవుని ప్రేమని హృదయం నింపుతుంది. Unconditional love of Jesus is coming into your heart. యేసుక్రీస్తు యొక్క షరతులు నిబంధనలు లేని ప్రేమని మన హృదయంలోనికి వస్తుంది. Touch them and fill them, Jesus. యేసు వారి తాకండి నింపండి Pour ప్రభువా. out your Holy Spirit, my God. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభువా. In Jesus' name, Lord, we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.